గొల్లకమ్మ ప్రాజెక్టు మంచినీటి భూముల్లో అక్రమంగా రొయ్యలు చేపల చెరువులు సాగు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత నేత నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి ఈరోజు ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ సెల్లో కూడా జిల్లా కలెక్టర్కు వారు అర్జీ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నీలం నాగేంద్ర పలు ఆసక్తికరమైనటువంటి ఈ రొయ్యల చెరువుల గురించి కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. గొల్లకమ్మ ప్రాజెక్టు ఏర్పడేటప్పుడు చాలా తక్కువ ఉన్న భూమిని ప్రాజెక్టు ఏర్పడుతుందని భూమి వాస్తవానికి ఎకరా లక్ష ఉంటే ఆ రోజుల్లోనే 5 లక్షల కింద భూములు కొనుక్కున్నారు, ఎక్కడోళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వం భూసేకరణ కింద ఆ భూములు తీసుకున్న తర్వాత ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు సాగునీరు కాలువ పరిధి 1 కిలోమీటర్ ఉంటే అటు చెరువు 6 కిలోమీటరు ఉత్తరం వైపు దక్షిణం వైపు అంటే ఉలగం ప్రాజెక్టు పడమర నుంచి తూర్పు పైన ఇచ్చింది, సముద్రంలో కలిసిద్ది. కానీ ఉత్తరం వైపు దక్షిణ వైపున భూమి ఉంటే ఆ భూమిలో వీళ్ళు కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి ఎవరైతే ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్నారో, నష్టపరిహారం తీసుకున్నారో, సుమారు మద్దిపాడు, కోరిసపాడు, తాళ్ళూరు, అద్దెంకి, ముండ్లమూరు, చేంకుర్తి 6 మండలాల రైతులు ఈ గులకం ప్రాజెక్టు మొత్తం కూడా 6 మండలాల పరిధిలో ఎక్కువగా ఉండిద్ది. కాబట్టి మన జిల్లా పరిధిలో వీళ్ళు భూములు అమ్ముకొని మరలా ఈ భూముల్ని వేరే వాళ్ళు చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి లీజుకి ఇస్తున్నారు. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు లీజు చేయటం వలన వాళ్ళు కలుషితం అంటే చేపలు తర్వాత ఇటువంటి వ్యర్థాలు అంటే కొన్ని విష పదార్థాలు ఇవన్నీ కలిపి రొయ్యల చెరువులకి, చేపల చెరువుల్లో ఫీడ్ కోసం వేస్తారు. కాబట్టి దానివల్ల ఈ గులకమ్మది మన ప్రకాశం జిల్లా ప్రజలు మంచినీళ్ళు తాగే ప్రాజెక్టు. ఈ మంచినీళ్ళు తాగే ప్రాజెక్టు ఈ మంచినీళ్ళు కలుషితం అవుతున్నాయి. అందువల్ల చాలామందికి అనేక జబ్బులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇదివరకు గమనించడం లేదు, వైద్య ఆరోగ్య శాఖ కనిపించడం లేదు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలిసి కూడా తెలియనట్టుంది, రెవెన్యూ పరిధి వాళ్ళకి తెలుసు, ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు, అందరూ ఈ అన్ని శాఖలు ప్రభుత్వ శాఖలకు తెలుసు. అదేమంటే అది గొల్లకమ్మ ప్రాజెక్ట్ అనేది మనకి ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పరిధిలో ఉంది. కాబట్టి వీళ్ళెవరు కిమ్మంటం లేదు. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు, హెల్త్ మొత్తం కూడా తెలుసు. వీళ్ళు ఎవరు పాటి వాళ్ళు లంచాలు తీసుకొని రాముకు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇంకో ప్రమాదం కూడా ఏంటంటే ఇక్కడ ఈ గులకమ్మ ప్రాజెక్టులో లైసెన్సులు ఉన్న వాళ్ళు, యానాదులు కానీ ఇతర వాళ్ళు ఎవరైనా కానీ ఎస్సీలు కానీ వేటాడుకోవాలి. కానీ వీళ్ళు ఇతర జిల్లాల నుంచి లైసెన్స్ లేకుండా వచ్చి వీళ్ళు బీసీలను కొంతమందిని తీసుకుని అక్కడ వాళ్ళని, వడ్డీలని, ఇతర రకరకాల కులాలను తీసుకొచ్చి లైసెన్స్ లేకుండా ఇక్కడ గులకం ప్రాజెక్టులో చేపల వేట సాగిస్తున్నారు. అదేవిధంగా ఈ గులకం ప్రాజెక్టు 6 మండలాల్లో ఈ మొత్తం కూడా ఈ ఒడ్డున చేపల చెరువులు, రొయ్యలు చేసి ఒడ్డున వేసారు. ఈ కలుషిత నీరు అంతా కూడా గులకం ప్రాజెక్టులో మంచినీళ్ళకి వెళ్ళింది. దానివల్ల ఈ ఒంగోలు మంచినీరు కూడా గులకం ప్రాజెక్టు నుంచి వచ్చింది. కాబట్టి ఇది మొత్తం కూడా కలుషితం ఉంది. కాబట్టి ఈ గులకమ్మ ప్రాజెక్టు పరిధిలోని 6 మండలాల్లో భూములు మొత్తం కూడా సర్వే జరిపి అక్రమ భూమి సేకరణ జరిపి డబ్బులు తీసుకొని మరలా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆ భూముల్ని. ఎందుకంటే ఆ భూములు వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటున్నారు, మళ్ళీ ప్రభుత్వం చోద్యం చేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ లైసెన్స్ లేని వాళ్ళని, ఇతర జిల్లా వాళ్ళని గులకం ప్రాజెక్టులో చేపల వేటకి నిషేధించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమ భూములు ఇచ్చి మళ్ళీ వాళ్ళే భూములు లీజుకి అమ్ముకోవడానికి మేము ప్రభుత్వం చెల్లించుకోవాలి. ఈరోజు మేము జిల్లా కలెక్టర్, మన ప్రకాశం జిల్లా కలెక్టర్తో కూడా రాజబాబు గారు కూడా ఫిర్యాదు చేస్తాం. దీని మీద ఆర్డీఓ స్థాయి కాదు, జాయింట్ కలెక్టర్ చేత ఒక జాయింట్ కమిటీ, ఫిషరీస్, ఇరిగేషను, రెవెన్యూ వాళ్ళ చేత ఒక కమిటీ ఏర్పాటు చేసి దీన్ని విచారణ జరిపించాలని చెప్పి మేము ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గుల్లకమ్మ ప్రాజెక్టు భూములు ఇచ్చి డబ్బులు తీసుకొని మరలా భూములు అమ్ముకుంటున్న రైతులను అరెస్ట్ చేయాలి. గుల్లకమ్మ ప్రాజెక్టులో అక్రమ రొయ్యల చెరువులు సాగుదారులను అరెస్ట్ చేయాలి. గులకం ప్రాజెక్టులో అక్రమ రొయ్యల చెరువులు సాగుదారులను అరెస్ట్ చేయాలి. గులకం ప్రాజెక్టులో అక్రమ రొయ్యలు, చేపల చెరువులు సాగు చేస్తున్న లీజుదారులను అరెస్ట్ చేయాలి.
యానాదులు అసలైన యానాదులకు జీవించే కల్పించాలి. అసలైన యానాదులకు చేపల వేటకు అనుమతించాలి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన చేపల వేటదారులని అరెస్ట్ చేయాలి. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ యానాదులు పట్టగొడుతున్న చేపల వేటదారుల్ని అరెస్ట్ చేయాలి. గులగమ్మ ప్రాజెక్టు కలుషితం కాకుండా జిల్లా ప్రభుత్వం కాపాడాలి. గులగమ్మ ప్రాజెక్టు కలుషితం కాకుండా మంచినీరు వచ్చేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. గులగమ్మ ప్రాజెక్టు కాలుష్యం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. గులగమ్మ ప్రాజెక్టు కలుషితం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. గులగమ్మ ప్రాజెక్టుకి భూములు ఇచ్చి డబ్బులు తీసుకొని మరలా లీజుదారులకు అమ్ముకుంటా రైతులు అరెస్ట్ చేయాలి. గులగమ్మ ప్రాజెక్టుకి భూములు ఇచ్చి డబ్బులు తీసుకుని మరలా రెండోసారి అమ్ముకుంటున్న లీజుదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. అక్రమ లైసెన్స్ చేపల వేట అక్రమ లైసెన్స్ దారులను అరెస్ట్ చేయాలి. జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయాలి వెంటనే. గులగమ్మ ప్రాజెక్టు జాయింట్ కలెక్టర్ విచారణ జరపాలి వెంటనే. గులగమ్మ ప్రాజెక్టు అక్రమాలపై జాయింట్ కలెక్టర్ వెంటనే విచారణ జరపాలి. గులగమ్మ ప్రాజెక్టు భూ అక్రమాలపై జాయింట్ కలెక్టర్ విచారణ జరపాలి.